Hi guys, I'm back with another video. I'm Sagar. You're watching Sagar Creations Telugu. So guys, ఇవాళ మన వీడియో ఏంటంటే గూగుల్ నుంచి అఫీషియల్గా లాంచ్ అయిన చాట్బాట్ గురించి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో దీన్ని ఏ విధంగా వాడాలి, దీన్ని ఏ విధంగా సెటప్ చేయాలి, మనం అడిగే క్వశ్చన్స్కి ఇది ఏ విధంగా ఆన్సర్ ఇస్తుంది అనేది కంప్లీట్ ట్యూటోరియల్ అయితే వీడియో తెలుసుకుందాం ఫ్రెండ్స్. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అలాగే నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అలా క్లిక్ చేస్తేనే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో మనం ఏమైనా ఆలోచన చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఈ వీడియోని అయితే ఎండ్ దాకా చూడండి ఫ్రెండ్స్. ఎండ్ దాకా చూస్తేనే మీకు కంప్లీట్ అండ్ క్లీన్గా అర్థం అవడం జరుగుతుంది. అండ్ దీని సెటప్ ప్రాసెస్ కూడా నేను ఎండ్లో చెప్తాను. సో అప్పుడే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేయే ముందు చిన్న ఇన్ఫర్మేషన్ అనమాట. సో చాట్ జీపీటీకి అండ్ మన గూగుల్ చాట్ బాట్కి డిఫరెన్స్ ఏంటనేది తెలుసుకుందాం. సో ముందుగా చాట్ జీపీటీ విషయంలోకి వెళ్ళినట్టయితే చాట్ జీపీటీ ఏంటంటే 2021 తర్వాత ఏం జరిగిందో చాట్ జీపీటీకి తెలియదు. అండ్ 2021 తర్వాత ఇన్ఫర్మేషన్ కూడా అది ప్రొవైడ్ చేయదు అనమాట. బట్ గూగుల్ చాట్ బాట్ అలా కాదు, ప్రజెంట్ ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. మన ఆన్లైన్లోనే సెర్చ్ చేసి, మనం ఏదైనా క్వశ్చన్ అడిగితే ఆన్లైన్లోనే సెర్చ్ చేసి, దీనికి ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉంటుంది కాబట్టి ఆన్లైన్లోనే సెర్చ్ చేసి ప్రజెంట్ ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తుంది అనమాట. బట్ చాట్ జీపీటీ అలా కాదు, ఇది ముందే ప్రీ ట్రైన్ చేసిన డేటా నుంచి ఆన్సర్ ఇస్తుంది అనమాట. సో రెండు చాట్ బాట్స్, రెండింటికి పెద్ద అదేం లేదు, రెండు సేమే ఉంటాయి. బట్ ఒక విషయంలోనే బిగ్ డిఫరెన్స్ ఉందన్నమాట. అదే ఇంటర్నెట్ కనెక్టివిటీతోనైతే గూగుల్ చాట్ బాట్ అయితే పనిచేస్తుంది. చాలా రకాల ఆన్సర్స్ అయితే ఇస్తుంది. నేను ఈరోజే దాన్ని సెటప్ చేయడం జరిగింది. అండ్ నేను ఆల్రెడీ సెటప్ చేశాను ఎగ్జైట్మెంట్తోని. సో కంప్లీట్ సెటప్ ప్రాసెస్ అయితే నేను వీడియో ఎండ్లో చెప్తాను. సో తెలుసుకుందాం, మనం కొన్ని క్వశ్చన్స్ కూడా అడుగుదాం చాట్ బాట్ని. సో దీన్ని నేను హోమ్ స్క్రీన్లో అయితే యాడ్ చేయడం జరిగింది. సో మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, లింక్ మీద క్లిక్ చేసి నేను ఎండ్లో చెప్పే సెటప్ ప్రాసెస్ అయితే చేయండి. సో ప్రజెంట్ అయితే నేను దాన్ని చాట్ బాట్ని అయితే ఓపెన్ చేస్తున్నాను. సో ఇంతే అనమాట చాట్ జీపీటీకి గూగుల్ చాట్ బాట్కి ఉన్న డిఫరెన్స్. బట్ ఆన్సర్స్ మాత్రం సేమ్ ఉన్నాయి. నేను కొన్ని అడిగి చూసాను చాట్ జీపీటీ అండ్ గూగుల్ బాట్ని, కరెక్ట్గానే ఇస్తున్నాయి ఆన్సర్స్ కొన్ని. కాకపోతే ఏంటంటే ఇది డైరెక్ట్ ప్రజెంట్ ఉన్న ఇన్ఫర్మేషన్ వస్తుంది, కానీ అది ఇవ్వట్లేదు చాట్ జీపీటీ. సో ఇక్కడ మీకు అంటే ఏం క్వశ్చన్ అడగానో అర్థం కానప్పుడు ఇక్కడ ఉన్న క్వశ్చన్స్ కూడా ఇక్కడ అడగచ్చు అనమాట. కొన్ని ఈ క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో నేను ఉన్న క్వశ్చన్స్ అడుగుతాను ఇక్కడ ఎడిట్ బాక్స్ని క్లిక్ చేసి. సో కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతాను. సో ఇక్కడ నేను క్వశ్చన్ అయితే కాపీ చేశాను. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఏఐ అనేది మన హ్యూమన్స్కి డేంజరస్ నాట్ అని అడుగుతున్నాను. సో చూద్దాం. సో బాడీస్ టైపింగ్ అని వచ్చేసి సో ఈ విధంగా మనకు ఆన్సర్ వస్తుంది అనమాట. సో వెయిట్ చేద్దాం, ఇంకా ఆన్సర్ రాలేదు. సో ఆన్సర్ వచ్చేసి ఇక్కడ చూడవచ్చు. సో ఏ విధంగా డేంజరస్, ఏ విధంగా డేంజరస్ కాదు, అండ్ ఏఐ వల్ల మన బెనిఫిట్స్ ఏంటనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేస్తుంది చూడవచ్చు. సో ఇంకా క్వశ్చన్స్ అయితే అడుగుదాం. సో ప్రజెంట్ అయితే ఒక క్వశ్చన్ అడుగుతాను, ఒక 3-4 క్వశ్చన్స్ అయితే అడుగుతాను. సో దాట్ ఎండ్ చేసేస్తాను సెటప్ ప్రాసెస్ చెప్పేసి. సో బెస్ట్ చాట్ బాట్ ఫర్ బ్లైండ్ పీపుల్స్ అని అడిగాను. సో చూద్దాం ఎట్లాంటి ఆన్సర్ ఇస్తుందో. సో క్వశ్చన్ అయితే సెండ్ చేశాను నేను. సో బాడీస్ టైపింగ్ అని వచ్చేసింది. సో బాట్ రిప్లైడ్ ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ కొన్ని మనకి యాప్స్ అండ్ కొన్ని డివైజెస్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. అంటే మన బ్లైండ్ పీపుల్స్కి ఈ హెల్ప్ఫుల్ యాప్స్ కానివచ్చు, కొన్ని డివైజెస్ కానివచ్చు ఇక్కడ మనకి సజెస్ట్ చేస్తుంది అనమాట. సో ఇంకో క్వశ్చన్ అయితే అడుగుదాం. సో ఇవన్నీ నేను ముందు కాపీ చేసి పెట్టుకున్నాను. సో అందుకనే ఇక్కడ క్లిక్ బోర్డ్ మీద క్లిక్ చేసి, సో కొంచెం ల్యాగ్ అవుతుంది వీడియో, సారీ ఫర్ దట్. ఇక్కడ కొన్ని మూవీ కేటగిరీకి సంబంధించి కూడా ఒక క్వశ్చన్ అయితే అడుగుతాను నేను. సో క్వశ్చన్ అయితే సెండ్ చేస్తున్నాను. సో బాడీస్ టైపింగ్ అని వచ్చేసింది. సో ఇక్కడ చూడవచ్చు మనకు మూవీకి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందనమాట. సో ఈ విధంగా మనకు చాలా క్వశ్చన్స్ అయితే అడగచ్చు. ప్రజెంట్ అయితే నాకు 3 క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది. సో మీకు ఎటువంటి డౌట్ ఉన్నా దీనిలో అడగచ్చు అనమాట. అండ్ ఈ వీడియో కూడా నేను ఇట్లా ఈ వీడియోకి నేను ఏ విధంగా అనేది నేను స్క్రిప్ట్ కూడా దీనిలోనే తీసుకోవడం జరిగింది. అంటే ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి అనేది కంప్లీట్ అయితే ఈ వీడియో, అంటే మనం ఎటువంటి స్క్రిప్ట్ అనేది దీనిలో తీసుకోవచ్చు అండ్ స్క్రిప్ట్ రాసుకోవచ్చు. సో దీనిలో ఉన్న ఒక మంచి బెనిఫిట్ ఏంటంటే ఇక్కడ మనం చూపిస్తాను చూడవచ్చు. సో ప్రజెంట్ అయితే క్వశ్చన్ అయితే అడుగుతాను. సో ఇంతకుముందు అడిగిన క్వశ్చన్ అడుగుతాను.
సో ఇక్కడ క్వశ్చన్ అయితే పంపించాను చూడొచ్చు. ఇక్కడ ఉన్న 3 క్వశ్చన్స్లోనే నేను ఒకటి టైప్ చేసి పంపించాను. బాడ్ రిప్లై. సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా మీరు సో ఇక్కడ చూడొచ్చు. నేను ఒక ఆప్షన్ అయితే చూపిస్తాను దీనిలో ఉంది. అదొక బెస్ట్ ఆప్షన్ అయితే చెప్పుకోవచ్చు. లాస్ట్లో మనకి ఎక్స్పోర్ట్ రెస్పాన్స్ అని ఉంది ఫ్రెండ్స్. సో దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఎక్స్పోర్ట్ టు డాక్స్ అండ్ డ్రాఫ్ట్ టు జీమెయిల్ అని ఉంది ఫ్రెండ్స్. ఎక్స్పోర్ట్ టు డాక్స్ అంటే మన గూగుల్ డాక్స్ తెలుసు కదా అప్లికేషన్. సో ఈ స్క్రిప్ట్ అంటే మనం గూగుల్ ఒక డాక్యుమెంట్ లాగా తీసుకోవచ్చు అనమాట ఈ స్క్రిప్ట్ అంతా మనం. అండ్ డ్రాఫ్ట్ టు జీమెయిల్ అంటే ఇన్ఫర్మేషన్ మొత్తం ఎవరికైనా ఈమెయిల్ చేయొచ్చు అనమాట. సో మొత్తం మనం కాపీ చేసి ఇదంతా చేసే కానీ డైరెక్ట్ ఇక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ అంతా ఈమెయిల్ చేయొచ్చు, లేదా మనం ఒక డాక్యుమెంట్ లాగా ఇది మొత్తం తీసుకోవచ్చు అనమాట. సో ఈ ఆప్షన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో ఇది చాట్‌జీపీటీలో అయితే లేదు. సో దీనిలో మన గూగుల్ వాళ్ళు కాబట్టి తీసుకొని రావడం జరిగింది. సో ఇట్లా ఇంకా డెవలపింగ్ స్టేజ్లోనే ఉంది. ఇంకా చాలా రకాల ఆప్షన్స్ తీసుకొస్తారంట. ఐ మీన్ వాయిస్ చాట్ కానివ్వచ్చు. సో ఈ విధంగా కంప్లీట్ తీసుకొస్తారని ఇన్ఫర్మేషన్. అండ్ దెన్ ఇంకా సెటప్ విజన్లో కన్నా వెళ్ళినట్టయితే డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించిన లింక్ ఉంది. లింక్ మీద క్లిక్ చేసి దాన్ని క్లిక్ చేయగానే మీకు క్రోమ్లోకి తీసుకెళ్తుంది. క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ అయిన తర్వాత ట్రై బాట్ అని చెప్పేసి ఉంటుంది. దానికి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్స్ ఐ అగ్రీ అయితే క్లిక్ చేయండి. ఐ అగ్రీ మీద క్లిక్ చేసిన తర్వాత ఒక బాక్స్ వచ్చేసి మీకు అందులో చెక్ బాక్స్ నా చెక్ అని ఉంటుంది. సో దాన్ని చెక్ పెట్టేసి కంటిన్యూ అయితే కొట్టేయండి. అదేంటంటే మీకు అంటే ఏమైనా కొత్తగా ఈ చాట్‌బాట్కి సంబంధించిన అప్డేట్స్ వస్తే ఈమెయిల్స్ రావాలా లేదా అనేది సో వాళ్ళు అక్కడ అడుగుతారనమాట. సో చెక్ బాక్స్ పెట్టేసి కంటిన్యూ అయితే కొట్టేసేయండి. అప్పటి నుంచి మీరు ఈ చాట్‌బాట్ యొక్క ఇంటర్ఫేస్ అయితే మీరు యాక్సెస్ చేయొచ్చు అనమాట. సో నేను హోమ్ స్క్రీన్లో యాడ్ చేసుకోవడం జరిగింది. డైరెక్ట్ మళ్ళీ ఊరికే ఓపెన్ చేయడం ఎందుకని చెప్పేసి. సో ఈ విధంగా మీరు కూడా హోమ్ స్క్రీన్లో యాడ్ చేసుకొని మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా ఇందులో మీరు క్లారిఫై చేసుకోవచ్చు అనమాట. అండ్ దీనిలో బెస్ట్ ఏంటంటే మన ప్రజెంట్ ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తుంది. అదొకటైతే నాకు బాగా నచ్చింది. అండ్ దీనిలో మీకు ఏం నచ్చిందని కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు కామెంట్ చేయండి. ఇంకా మీకు ఎటువంటి వీడియోస్ కావాలని కూడా కామెంట్ చేయండి. మీరు లైక్ చేస్తేనే నాకు మోటివేషన్ వస్తుంది. సో ఇంకా నేను ఇట్లాంటి వీడియోస్ అయితే చేయగలుగుతాను. సో కామెంట్ చేయండి ఎట్లాంటి వీడియోస్ కావాలి, ఇంకా నాకు సజెషన్స్ ఇవ్వాలనుకున్న కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మనం నెక్స్ట్ వీడియో కలుద్దాం. అప్పటి వరకు బాయ్.